అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వాటెవర్ ఏదైనా కానీ పిలిపించుకున్నాం. మన గ్రామాలలో ఉన్న సమస్యలు చాలా గ్రామాలలో కూడా అంగన్వాడీ స్కూల్స్ బిల్డింగ్ లేవు, మహిళా బిల్డింగ్ లేవు. మరి మీకు సంబంధించిన ఉన్న వాటిలలో కూడా సరి అయిన వసతులు లేవు. వాష్రూమ్లు కానీ ఇంకా ఇతరత్ర వాటర్ కానీ మరి దాంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ మరి ఇతరత్ర ఫర్నిచర్ కూడా లేదు. ఇది మొత్తం నియోజకవర్గం సంబంధించింది. మరి ఐసిడిఎస్ వాళ్ళ ఆఫీస్ నుంచి నేను మొత్తం సమాచారం సేకరించి ఎన్ని అంగన్వాడీలు మనకు రిక్వైర్మెంట్ ఉన్నది, ఎన్ని కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు, మరి ఎక్కడెక్కడ ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, మరి వాళ్ళకి సంబంధించిన మరి అవన్నీ కూడా నేను మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా తీసుకెళ్లి మరి మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న అన్ని అంగన్వాడీ స్కూల్స్ కూడా బిల్డింగ్ మరి ఇచ్చే విధంగా కూడా నేను దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నిధులు కూడా చాలా వస్తాయి. నేను గతంలో 2 పర్యాయాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మరి అంగన్వాడీ స్కూల్స్ మీద కూడా పార్లమెంట్లో కూడా చాలా సందర్భాలలో నేను మాట్లాడినా. ఆ రివ్యూలో కూడా నేను పార్టిసిపేట్ అయిన సంగారెడ్డిలో కూడా, హైదరాబాద్లో కూడా మరి కలెక్టర్ల మీటింగ్లో కూడా నేను దీని మీద చాలా మంది లేవనెత్తిన. చాలా మంది స్కూల్స్ లో బిల్డింగ్లు ఓన్ బిల్డింగ్ లేక పిల్లలు కూడా సరిగ్గా వస్తలేరు. పిల్లలకు కూడా ఆయాలు సరిగా తీసుకురావడం లేదు. వాళ్ళకు కూడా సరి అయిన మరి పోషక పదార్థాలు మనం ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో అది కూడా సరిగా అందట్లేదు. ఇంకా వాళ్ళు మెరుగైన మరి వారికి మనం సర్వీస్ చేయాలని చెప్పి నేను కోరిన. ఖచ్చితంగా దుబ్బాకలో నాకు ఒకసారి మొత్తం లిస్ట్ వచ్చిన తర్వాత మరి స్టూడెంట్స్ ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు వస్తున్నారు ఫోటోతోటి, అంటే మాకు నిజంగా కూడా మేము గ్రామానికి సేవ చేయాలి, పిల్లలకు పోషకాహారాలు ఇవ్వాలి. మరి గ్రామంలో ఇప్పుడు వీళ్ళకు కూడా మీరే ఇస్తారా? గర్భిణీ స్త్రీలకు టాబ్లెట్స్ అవన్నీ ఆశా వర్కర్లు ఇస్తారు. వీళ్ళు కలిపి అందరూ ఒక టీం లెక్కన పోతారు కదా. నిజంగా కూడా చాలా మంది ఎస్సీలలో బీసీలలో కొందరు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు సరైన పోషకాహారం లేక మరి వాళ్ళకు ఆ స్తోమత లేక కొనుక్కొని తిని మంచి ఫుడ్ తినే స్తోమత కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా మీ మీదనే డిపెండ్ కావాలి. ఎందుకంటే మరి ఒక గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు వాళ్ళకు సరి అయిన సమయంలో వాళ్ళకి మెడిసిన్స్ కానీ మరి ఫుడ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎగ్ అట్లాంటివి కూడా మీరు ఏమేమి ఇస్తారో పౌడర్స్, అవన్నీ ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారో అది కూడా ఎక్కడ కూడా మరి నిరుపయోగం కాకుండా ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా నాకు తెలిసి గవర్నమెంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ కరెక్టే ఉన్నది. లేకుంటే కూడా మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడన్నా మాకు సమయానికి లేదు, ఏదైనా గ్రామంలో షార్ట్ ఫాల్ ఉన్నది, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నది, మీరు ఇంకా డిపార్ట్మెంట్ నుంచి మీకు సరైన కోఆపరేషన్ లేదు, అధికారుల నుంచి కూడా సరిగా మీకు కోఆపరేషన్ లేదు, ఇంకా వేరే ఇతరత్ర ఏదున్నా కానీ మరి నా దృష్టికి తీసుకురండి. కానీ ఆ గ్రామీణ ప్రాంతాలలో మన పేదవారికి మాత్రం ప్రభుత్వం ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, 2 ప్రభుత్వాలు కలిసి పేదవారికి గర్భిణీ స్త్రీలకు మరి వాళ్ళకి సరి అయిన పోషకాహారం ఇవ్వాలని చెప్పి మంచి స్కీమ్ పెట్టిండ్రు. రోజు కూడా దాని మీద మరి ఇంకా కొంచెం అప్పటికిప్పటి బడ్జెట్ కూడా పెంచిండ్రు. మరి అంగన్వాడీ టీచర్స్ కూడా మరి గతం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మీకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరి మీరు మీ డిమాండ్స్ కూడా ఉన్నప్పుడు కూడా అప్పుడు గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఉన్నప్పుడు చాలా సమస్యల మీద కూడా మేము కూడా మీ తరఫున మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూడా మీ కొన్ని న్యాయమైన కొన్ని కోరికలను కూడా మేము ఫుల్ఫిల్ చేసినాం. భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో దాదాపు 5-6 మాసాల నుంచి కూడా స్ట్రైక్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మరి అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా మరి ఎక్కడ కూడా మహిళల పట్ల కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ ఇతరత్ర మహిళలకు ఎక్కడ గ్రూప్ మహిళలకు కానీ ఎక్కడ కూడా ఐకేపీ వాళ్ళకి సంబంధించింది కానీ ఎక్కడ కూడా చిన్న చూపు చూడలేదు. మరి ఏదో దురదృష్టవశాతం మరి ఈరోజు మనం గత ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూషన్ కాకపోవడం, మరి కొత్త ప్రభుత్వం రావడం, ఎవరైనా ప్రభుత్వమే, ఎవరికైనా మనం సర్వీస్ చేయాలి, పేద ప్రజల కోసం సర్వీస్ చేయాలి. మాకు కూడా మేము కూడా ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ఉన్నా లేకున్నా మరి మేము కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని అనకుండా మరి గవర్నమెంట్ ఎవరిదైనా పబ్లిక్ సొమ్మది, పబ్లిక్ నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా పేదవారికి అందే విధంగా నేను కూడా దుబ్బాక నియోజకవర్గం మరి కొత్తగా ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ఎంపీ అయినా, మరి నాకు కూడా అన్ని గ్రామాలలో పూర్తిగా అవగాహన లేదు. అయినా కానీ నేను ఒక 2-3 మాసాలలో మీ సమస్యల మీద మరి మహిళా బిల్డింగ్లు కానీ గ్రామాలలో కూడా ఐకేపీకి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.